పీవీయా పీవీ అంటే నాకు అర్థమైపోయింది పంజాబ్ అని. పంజాబ్ అంటే పీతో పంజాబ్ జాబ్ జేఏపీ లాస్ట్ బి. తర్వాత మళ్ళీ మీరే బాధపడతారు. డైరెక్ట్ చూసినప్పుడు నా కళ్ళు నన్ను మోసం చేసి అంటారు. నేను నిజాయితీగా ఒప్పుకుంటాను. అలాగని అడ్వర్టైజ్మెంట్ చూపించినట్టు ఏదో ప్యాక్ తీసేస్తే వేరే ఫేస్ కనబడుతున్నట్టు అలాగేమి ఉండదులేండి. మీకు కనబడినట్టే ఉంటాను. అవునండి, నిజంగానే చాలా స్మార్ట్. నిజంగా నేను గెస్ట్ చేయలేకపోయాను. అవునండి చైతు గారు, ఇది మాత్రం ఒప్పుకుంటాను. అందరూ చెప్తారు. వాయిస్ వాయిస్ ఎవరి వాయిస్? నాదా? గ్రీన్ స్క్రీన్ పెట్టుకుంటావా? రుద్రేష్ గారు హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. లెవెల్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ. అక్క ఒక ఐడియా వచ్చింది. ఎక్కడండి అశోక్ గారు? వెనకతల గ్రాస్ పెట్టుకొని నువ్వు ఉన్నట్టు గ్రాస్ పూల్ మధ్యలో. ఇప్పుడు కాదు, అది క్రోమ్లో స్క్రీన్ షాట్ తీసుకోవాలి లేకపోతే. అయ్యో అయితే ఒక్క 2 నిమిషాలు ఆగు, ఇది వస్తాను. ఒక్క అవుతుంది, స్టక్ అయిపోయింది. ఆగొస్తుందా? మళ్ళీ హైలైటర్ పెట్టాను, మర్చిపోయి. హైలైట్ మీకు సార్ ఎక్కువ కదలకు కాలం నువ్వు జూమ్ కూడా చేసుకోవచ్చు. వద్దు, సారీ సారీ. ఎవరున్నారా? అక్క జాదా ఉందక్క. అయ్యో అయ్యో, ఎందుకు అయిపోయింది? ఎలాగైపోయింది? ఎలా బ్యాక్గ్రౌండ్ మార్చాను, బాగుందా? ఓకే అండి అశోక్ గారు. చైతు గారు, నేనే ఆపాను. పాప అన్నది బ్యాక్గ్రౌండ్ ఎందుకు మారుద్దామంటే ఇలా పెట్టింది. రవికుమార్ గారు హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. లెవెల్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ. బాగున్నారండి, మీరు బాగున్నారా? థ్యాంక్ యూ. అడిగా పెట్టారు లెవెంట్ స్పెషల్. నథింగ్ అండి, ఈ టైంలో కూడా ఎలా వస్తారో టెస్టింగ్ అంతే. నువ్వు కదలకు స్టక్ అవుతుంది అంటే కదలకుండా బొమ్మలా ఉండాలా? నువ్వు ఎలా కదలావు అనుకో. థ్యాంక్ యూ. వెంకటేష్ కొంగేర గారు హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. లెవెల్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ. అదే రకంగా ఉన్నట్టుంది. ఎలా ఉంది చెప్పనా? ఒక బొమ్మను పెట్టినట్టు నా బ్యాక్గ్రౌండ్లో నేను బొమ్మలా ఇంతకీ చెప్పలేదు మీరు. నేను చెప్పాను ఇందాక లైవ్లో, నేను చెప్పాను అని. బొమ్మలా ఉండి లైవ్ చేయండి. ఓకేనండి, అలాగే చేస్తాను. ఉండు.
కాదు ఏం కావాలి చెప్పు నీకు? ఏమి వద్దు ఇలాగా